వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇప్పుడు మీరు ఆ పని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఏ చట్టాలు అడ్డురావు, పోలీసులు అసలు ఏమీ అనరు, మిమ్మల్ని ఆపే వాళ్ళు లేరు. తగ్గేదేలే అన్నట్టు మీరు ఆ పని చేసుకోవచ్చు. ఎస్, సుప్రీంకోర్టు పూర్తి స్థాయి వెసులుబాటు ఇచ్చింది, మీకు చట్టపరమైన రక్షణ కల్పించింది. నేను చెప్తున్నది సెక్స్ వర్కర్ల గురించి, శృంగార వ్యాపారం చేసేవారి గురించి. మనం వ్యభిచారులు అంటాం వాళ్ళ గురించి. వాళ్ళ విషయంలో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చేసింది. వాళ్లకు చట్టబద్ధత కల్పించేలా వ్యాఖ్యానం చేసింది, తుది తీర్పునిచ్చింది. అవును, వాళ్లను సమాజంలో దోషులుగా భావించరాదని, వాళ్లకు సర్వ హక్కులుంటాయని, వాళ్లకు సమ్మతమై శృంగార కార్యక్రమాల్లో పాల్గొంటే వాళ్లను అడ్డుకోరాదంటూ కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ జారీ చేసింది. ఎవరైనా మహిళ తన సమ్మతితో వ్యభిచారం, అదే సెక్స్ వర్కర్గా మారితే వాళ్లను అడ్డుకోరాదని, వాళ్లకు సర్వ హక్కులున్నాయంటూ సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సెక్స్ వర్కర్ల హక్కులపై సుప్రీంకోర్టు కీలకమైన గైడ్లైన్స్ జారీ చేసింది. స్వచ్ఛందంగా ఎవరైనా సెక్స్ వ్యాపారంలోకి చేరుకుంటే వాళ్లను అడ్డుకోరాదని, బలవంతంగా అలాంటి వ్యాపారం ఎవరైనా చేస్తే వాళ్లపై చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్లకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అన్నీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. వారి పట్ల పూర్తి గౌరవంగా వ్యవహరించాలని, వాళ్ళ ఇష్టానుసారమే ఆ వృత్తిలో కొనసాగితే వాళ్ళని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదంటూ సుప్రీంకోర్టు చాలా కీలకంగా చెప్పేసింది. ఇది ఒక చారిత్రాత్మక తీర్పు అని చెప్పొచ్చు. ఈ నేరంలో చిక్కుకున్న బాధితులను రక్షించడం, వారికి గుర్తింపు కల్పించడం, పునరావాసం కల్పించడం, తిరిగి సమాజంలో కలిసేందుకు వాళ్లకు ఒక రక్షణ కల్పించడం, ఇది ప్రభుత్వాల బాధ్యత అంటూ బాధితుల తరపు నుంచి ఒక ప్రణాళికను రూపొందించి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటికీ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అసలు ఈ కేసు ఎందుకు వచ్చిందంటే, హైదరాబాద్కు చెందిన ప్రజ్వల అనే ఒక స్వచ్ఛంద సంస్థ మానవుల అక్రమ రవాణా, అంటే మహిళల అక్రమ రవాణా, ఈ సెక్స్ వ్యాపారం, దీనికి ముడిపడుతూ నడుస్తున్న వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో దాదాపు దశాబ్ద కాలం నుంచి ఈ కేసు నడుస్తుంది. దీనిపై సుప్రీంకోర్టు తుది విచారణ, తుది తీర్పులు ఏర్పాటు చేసింది, ప్రకటించింది. దీని ప్రకారం వ్యభిచారం ఎంత మాత్రం నేరం కాదు. ఏ మహిళ అయినా, ఏ అమ్మాయి అయినా స్వచ్ఛందంగా సెక్స్ వర్కర్గా మారితే వారికి పూర్తి హక్కులు కల్పించాలని, అది వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకుంటా వృత్తి కాబట్టి దాన్ని కించపరచరాదని, అరెస్టులు చేయరాదని, వాళ్లపై కేసులు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఎవరైనా వ్యభిచార గృహాలు నడిపిస్తుంటే మాత్రం అది పూర్తిగా చట్టవిరుద్ధమని, అలాంటి వ్యాపారంపై ఉక్కుపాదం మోపాలంటూ సుప్రీంకోర్టు మరో ఆదేశం కూడా జారీ చేసింది. అంటే ఓ మహిళ తన సమ్మతితో సెక్స్ వ్యాపారం చేస్తే దాన్ని గౌరవించాలి, దానికి పూర్తి స్థాయి రక్షణ కల్పించాలి, వాళ్లకు సర్వ హక్కులు కేటాయించాలి. అదే ఒక వ్యభిచార కేంద్రం నడుపుతుంటే వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అది మహిళా సమ్మతితో జరుగుతున్న వ్యాపారం కిందికి రాదంటూ సుప్రీంకోర్టు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పోలీసులు మహిళా సమ్మతితో ఒకవేళ శృంగార వ్యాపారం చేస్తుంటే ఆమెను అరెస్టు చేయరాదని, ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకురాదంటూ కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ అక్రమ రవాణాను అరికట్టాల్సిందే. అనేక చోట్ల జరుగుతున్న వ్యభిచార వ్యాపారాన్ని కూడా అరికట్టాల్సిందే. వీళ్లపై కఠినంగా వ్యవహరించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మీడియాకు కూడా చురుకలంటింది. ఎక్కడైనా సెక్స్ వర్కర్లు అరెస్ట్ అయితే, ఏదైనా వ్యభిచార కేంద్రంలో అరెస్ట్ అయితే వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియోలు ఎంత మాత్రం బహిర్గతం చేయరాదని, ఇది పూర్తిగా నేరపూరిత చర్య అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే ఇక మహిళలు తమకు సమ్మతి అయితే
ఎక్కడైనా శృంగార కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకోవచ్చు. అది వాళ్లను వృత్తి కింద లెక్క కడుతున్నారు. అది వృత్తి అంటూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పేసింది. అంటే మహిళ తన అభిప్రాయం వరకు తన మనసులో ఉన్న ఒక కార్యాచరణను ప్లాన్ చేసుకొని ఆమె ఎక్కడైనా వ్యభిచారానికి పాల్పడితే ఆమెను అరెస్టు చేయాలి. అది ఆమె సమ్మతితోనే జరుగుతుందని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాథమికంగా దర్యాప్తు చేయాలి. అంతే తప్ప ఆమెను అవమానపరిచేలా ఎలాంటి చర్యలు తీసుకురాదని సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పింది. సో ఈ వృత్తిలో ఉన్న మహిళలకు ఇది పెద్ద వెసులుబాటు. ఇష్ట ప్రకారం శృంగార కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారికి ఇది పెద్ద వెసులుబాటు. వాళ్లపై పోలీసులు చర్యలు తీసుకురాదు. ఇది అన్ని రాష్ట్రాలకు వర్తించేలా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ జారీ చేసింది. రాష్ట్రాలు దీనికి సంబంధించి ఏమైనా చట్టాన్ని ఏర్పాటు చేస్తాయేమో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు మెదడులో ఈ ఆలోచన మెదిలింది, కానీ అది కార్యాచరణ కాలేదు. మరి ఇప్పుడు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేస్తాయో వేచి చూడాల్సిందే.